గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కింగ్స్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న బీసీటీ తాలూకా యూటిలిటీ ఎప్పటి నుంచి అవుతుంది, ఎలా అవుతుంది, దీని గురించి వివరంగా పూర్తిగా వినండి. క్లియర్గా చెప్తేనే కానీ అందరికీ చేరదు. ఇప్పుడు మనం ట్రస్ట్ వాలెట్ లాస్ట్ డేట్ ఇవ్వాలని ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలియదు. దానికి కారణాలు అనేకం. చాలా మంది తెలియక నాకు ఇంకా డేట్ పెంచండి, నాకు తెలియలేదు అని చాలా మంది అడుగుతున్నారు. కానీ పెంచలేం. మనకున్న 2 కోట్ల కాయిన్స్ని ఎందుకంటే పెంచలేం. కాబట్టి మన లిస్టింగ్ అదే ట్రస్ట్ వాలెట్ది కూడా పెంచలేం. మిగతా విషయాలు మాట్లాడదాం. ఆ ట్రస్ట్ వాలెట్లో మీరు కూపన్స్ ఆగస్టు 1 తారీఖు వరకు పెట్టుకోవచ్చు. ఆగస్టు 1 తారీఖు వరకు కూపన్ పెట్టిన వాళ్ళందరికీ 2 కాయిన్స్, అంటే ఒకటి అకౌంట్కి వచ్చేది, ఇంకోటి ఈ కూపన్ పెట్టుకున్నందుకు ఇంకోటి వస్తుంది, ట్రస్ట్ వాలెట్ పెట్టుకున్నందుకు ఇంకోటి వస్తుంది. 2 కాయిన్స్ వస్తాయి. మిగిలిన వాళ్ళందరూ ఇంకా డైరెక్ట్గా క్యూలైఫ్లో పంపించుకోవాలి. ఇది మనం చేస్తుంది. ఈరోజు ట్రస్ట్ వాలెట్ ఎంతమంది ఉన్నారో అందరూ పెట్టేసుకోండి. అందరూ ఆగస్టు 1 లోపుని కూపన్ యాక్టివేట్ పెట్టుకోవచ్చు, రిడీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బీసీటీ యూటిలిటీ గురించి చెప్తాను, అది జాగ్రత్తగా వినండి. బీసీటీ యూటిలిటీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఎలాగో చెప్తాను, ఎప్పుడో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం 2 ఏళ్ళుగా ఈ కాయిన్ యూటిలిటీకి రావాలని, ఆ యూటిలిటీలో వెళ్తే మన డబ్బులు వస్తాయని, దాని ద్వారా మనం సంపాదించుకోవాలని ఎదురు చూసాం. ప్రాజెక్టుల కోసం ఎదురు చూసాం. కాబట్టి ఇప్పుడు అవి రెడీ చేశాను. ఇప్పుడు ఈరోజు చెప్పేవన్నీ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. క్యూ లైఫ్లో ఇప్పుడు ఏదైతే వెబ్సైట్లో మీరు చేస్తున్నారో ఆ వెబ్సైట్లో చేసేది ఈ రోజుతో అది ఆపివేయబడుతుంది, అంటే అది నిలిపివేయబడుతుంది. ఇంక క్యూ లైఫ్ ఇవి రేపు ఎల్లుండు నేను చెప్పిన వరకు మీరు ఇక క్యూ లైఫ్ జాయిన్ చేయొద్దు. అందులో మీకు కూపన్ ఉన్నా, అందులో మీకు క్యాష్ ఉన్నా, ఇప్పుడు ఎలా మీకు మళ్ళీ యూజ్ అవుతాయో నేను చెప్తాను. ఇప్పుడు ఎల్లుండి నేను క్యూ లైఫ్ తాలూకా జాయినింగ్స్ అన్నీ యాప్లో మనం వాడుకునేలాగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చెప్తాను. రేపంతా క్యూ లైఫ్ జాయినింగ్స్ పనిచేయవు, ఎల్లుండి ఇచ్చిన తర్వాతే పనిచేస్తాయి. అలా పనిచేసినప్పుడు క్యూ లైఫ్ వెబ్సైట్లో ఈరోజు మీది ఏదైతే పాస్వర్డ్ యూజర్ నేమ్ ఉందో అదే పాస్వర్డ్ అదే యూజర్ నేమ్తో క్యూ లైఫ్ యాప్లో మీరు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, రెఫరల్ ఇచ్చుకోవచ్చు. క్యూ లైఫ్ యాప్ వెబ్సైట్ అది, యాప్ వెబ్సైట్ అది, అందులో మీరు చేసుకోవచ్చు. అయితే దాంట్లో మీరు ఇక కూపన్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు క్యాష్ వేస్తారు, డైరెక్ట్గా యాక్టివేట్ చేస్తారు. ముందు రిజిస్ట్రేషన్ చేస్తారు, దానికి కూపన్ అడగదు, మీకు రిజిస్ట్రేషన్ అయిపోద్ది, మీకు నెంబర్ వచ్చేస్తుంది. ఆ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాలి, అంతే. ఆ యాక్టివేషన్ ఎలా చేయొచ్చు అంటే, ఈ యాక్టివేషన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇది యాక్టివేట్ చేసుకోవాలంటే డబ్బులు మనకి క్యాష్ 120 రూపాయలు. ఈ 120 రూపాయల్లో 60 రూపాయలు రియల్ క్యాష్ వాడాలి, 60 రూపాయలు కాయిన్ క్యాష్ వాడుకోవచ్చు. అంటే మనం బీసీటీ కాయిన్స్ మీకు క్యూ లైఫ్లోకి పంపించుకొని, ఇప్పుడు అది ఎలా పంపించుకోవాలో నేను ఇచ్చేస్తాను కాబట్టి అవి మీరు పంపించుకుంటారు. ఆ పంపించేసుకున్న తర్వాత ట్రస్ట్ వాలెట్లో నుంచి ఇస్తాను ఒక లైను, డైరెక్ట్గా
మీ అకౌంట్ నుంచి క్యూలైఫ్లో పంపించుకోవడానికి ఇస్తున్నాను, ట్రస్ట్ వ్యాలెట్ పెట్టలేని వాళ్ళకి. కాబట్టి క్యూలైఫ్లో కాయిన్స్ వస్తాయి. ఇందులో ఇప్పుడు నేను చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు 2 వ్యాలెట్లో ఉంటాయి, మీ వ్యాలెట్లో ఉంటాయి. ఆ వ్యాలెట్లో క్యాష్ ఉంటుంది, అదే ఇంకో వ్యాలెట్లో ఈ కాయిన్స్ ఉంటాయి. మీరు యాక్టివేట్ చేసినప్పుడు 60 రూపాయలు క్యాష్ వెళ్తుంది, 60 బీసీటీ కాయిన్స్ వెళ్తాయి. అంటే ఆ 60 రూపాయలు మీకు క్యాష్ అయిపోయినట్లే. ఒకవేళ కాయిన్స్ లేని వాళ్ళు ఉన్నారు, క్యూలైఫ్లో కొత్త వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు ఏం చేయొచ్చు అంటే 2 ఆప్షన్స్ వాళ్ళకి. ఒకటి, కాయిన్స్ మీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే రూపాయి చొప్పున మీరు వాళ్ళు కొనుక్కొని వాళ్ళ అకౌంట్లోకి మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్, ఇంతకుముందు మనం ఏదైతే కిబోలో మనం పర్సెంట్ టు పర్సెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్లో కాయిన్స్ కొనుక్కున్నామో అమ్ముకున్నామో, అదేవిధంగా బీసీటీ కాయిన్స్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. అలా కొనుక్కొని యాక్టివేట్ చేసుకుంటే 60 కాయిన్స్ వెళ్తాయి, 60 రూపాయలు వెళ్తాయి. ఇది మొదటి ఆప్షన్. రెండవ ఆప్షన్, వాళ్ళ ఐడిని మీరు యాక్టివేట్ చేయొచ్చు. కిబోలో ఉన్న వాళ్ళు అంటే ఆ వాళ్ళు ఇక్కడికి వస్తే, ఇప్పుడు క్యూలైఫ్లో అకౌంట్ ఉంది, మీ దగ్గర కాయిన్స్ ఉంటాయి కాబట్టి మీరు వాళ్ళ ఐడిని యాక్టివేట్ చేయొచ్చు. అలా యాక్టివేట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 120 తీసుకుంటారు. మీ దగ్గర కాయిన్స్ క్యాష్ మీరు క్యాష్ వేసుకుంటే మీ వ్యాలెట్లోకి వెళ్తుంది. ఆ వ్యాలెట్లో నుంచి 60 రూపాయలు 60 కాయిన్స్ మీకు వెళ్ళిపోతాయి. అంటే 60 కాయిన్స్ మీకు క్యాష్ అయిపోతాయి. వేరే వాళ్ళ కాయిన్ అకౌంట్ కూడా మీరు యాక్టివేట్ చేయవచ్చు. యూటిలిటీ స్టార్ట్ అయింది కదా, రిజిస్ట్రేషన్లోనే యూటిలిటీ స్టార్ట్ అయిపోయింది. అలాగే ఈ క్యూలైఫ్ ఐడి యాక్టివేషన్ చేస్తున్నప్పుడు మీ దగ్గర అస్సలు కాయిన్స్ లేవు అనుకోండి, 120 రూపాయలు క్యాషే తీసుకుంటుంది. క్యూలైఫ్ యాక్టివేషన్ చేసేటప్పుడు మీ దగ్గర కాయిన్స్ తక్కువ ఉన్నాయనుకోండి, అంటే కాయిన్స్ క్యాష్ ఉన్నప్పుడు ఇది సగం అది సగం తీసుకుంటుంది, కాయిన్స్ లేకపోతే క్యాష్ తీసుకుంటుంది. కాయిన్స్ కొంచెం ఉన్నాయనుకుందాం, ఉదాహరణకి ఒక 20 కాయిన్స్ ఉన్నాయనుకుందాం, అప్పుడు 100 రూపాయలు క్యాష్ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా 20 కాయిన్స్ తీసుకుంటుంది. మీ దగ్గర 1 కాయినే ఉంది అనుకోండి, అప్పుడు 119 రూపాయలు క్యాష్ తీసుకుంటుంది, 1 కాయిన్ తీసుకుంటుంది. అంటే 60 కాయిన్స్ తీసుకోవాల్సిన బ్యాలెన్స్కి ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ తీసుకుంటుంది. మొత్తం కాయిన్స్ ఉంటే మొత్తం తీసుకుంటుంది, కాయిన్స్ లేకపోతే క్యాష్ తీసుకుంటుంది. అంటే మీరు ఎవరికైతే రిఫరల్ ఇస్తున్నారో వాళ్ళకి మీరు కాయిన్స్ కూడా ఇవ్వచ్చు. లేదా బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ కాయిన్స్ మీ దగ్గర కొనుక్కోవచ్చు. యూటిలిటీ ఒక్క రిజిస్ట్రేషన్తో పోదు, ఇంకా వేరే ప్రొడక్ట్లు ఉన్నాయి, వాటిలో యూటిలిటీ కావాలా, అప్పుడు మీ దగ్గర నుంచే వాళ్ళందరూ కొంటారు. నెక్స్ట్, ఆ యూటిలిటీ అనేది భయంకరంగా ఇస్తున్నాను. ఇప్పుడు ఈ జాయినింగ్స్లో కూడా గట్టిగా వెళ్తాయి, అద్భుతంగా వెళ్తాయి. ఇప్పుడు 1 కోటి మంది రిజిస్ట్రేషన్ అయ్యారనుకోండి, ఇప్పుడు చాలా మంది ఉన్నారు, మన కిబోలు ఉన్నారు, ఇంకా చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు నేను చేయబోయేదానికి అనంతంగా చాలా మంది వస్తారు. అంటే 1 కోటి మంది ఉన్నారనుకోండి, వచ్చారు 1 కోటి మంది ఎక్కువ మంది వస్తారు. నేను ఇప్పుడు చెప్పను, 60 కోట్ల కాయిన్స్ వెళ్ళిపోతాయి. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మనకి 25 లెవెల్స్ కమిషన్ వెళ్తుంది కదా, ఆ కమిషన్ యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళిపోద్ది. అదే రోజు రాత్రి 12 గంటలకు మీకు క్యాష్ అయిపోద్ది కమిషన్. ఆ కమిషన్ చూసుకొని తీసుకోవచ్చు, ఏదైనా ప్రొడక్ట్ వాడుకోవచ్చు, లేదా మళ్ళీ కూపన్ క్రియేషన్కి ఆ క్యాష్ వాడేయచ్చు. ఇలా వచ్చిన క్యాష్ కూడా కూపన్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే
సారీ కూపన్ క్రియేషన్ కాదు, యాక్టివేషన్లో ఆ క్యాష్ వాడించుకోవచ్చు. అవతల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు, కొన్ని కాయిన్స్ కొన్ని క్యాష్, లేదా మొత్తం కాయిన్స్ అది మొత్తం క్యాష్ వాడించుకోవచ్చు. మీరు వచ్చిన కమిషన్ కూడా ఆ యాక్టివేషన్లో వాడుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఈ కాయిన్స్ని రీచేంజ్ చేసినప్పుడు వాళ్ళకి కావాలి, దాంట్లో మీరు ఎలా అమ్ముకోవాలో నేను చెప్పవసరం లేదు. అమ్ముకోవడం మీ అందరికీ గతంలో తెలిసిందే, మీరు అమ్ముకోవచ్చు. అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి. మరి దానికి వచ్చే డబ్బులు మీరు తీసుకునే పంపించండి. నేను డబ్బులు ఇవ్వకుండా కాయిన్ ఇచ్చానండి, ఆయన ఎవరో తెలియదు, నేను కాయిన్స్ పంపించాను, ఆ నెంబర్ బ్లాక్ చేయండి, లేదా వాడిని ఆపండి, వాడిని అడగండి అంటే కంపెనీకి సంబంధం ఉండదు. మీరు కరెక్ట్గా ఉన్న పర్సన్కి అయితే పంపించుకోండి, లేదా పంపించవద్దు. ఓకే, ఇదే కాయిన్ యూటిలిటీలో ప్రొడక్ట్ కొన్నప్పుడు కూడా, ఇప్పుడు బళ్ళు కొంటాం మనం, ఇంకా రకరకాల ప్రొడక్ట్లు వస్తున్నాయి, గ్రాసరీ కొంటాం, ఇంకా చాలా ఉన్నాయి. ఈ కొన్నప్పుడు కూడా ఆ కొంటున్నోనికి ఈ కాయిన్స్ అవసరం. ఈ కాయిన్స్ అవసరం ఎందుకంటే ఈ కాయిన్స్ వాడుతుంటే వాళ్ళకి డీ కాయిన్ సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది ఏది కొనుక్కున్నా. కాబట్టి కాయిన్స్ అవసరం ఉంటుంది వాళ్ళకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని అమ్ముకోవచ్చు ఆ కాయిన్స్ని. వాళ్ళ అవసరం మేరకు మీరు అమ్మవచ్చు, అది మీకు క్యాష్ అయిపోద్ది. అలాగే ఇంకొక దారి కూడా, ఒకటి రీచ్ అయినప్పుడు కాయిన్ యూటిలిటీ వెళ్తుంది, 2 మీరు పర్చేజ్ చేసినప్పుడు కాయిన్ యూటిలిటీ వెళ్తుంది, 3 నేను మన డీ కాయిన్ లాంచింగ్ అయిపోయిన తర్వాత, లిస్టింగ్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు చెప్తానో అప్పుడు డైరెక్ట్గా కాయిన్స్ కొనుక్కోవాలంటే మన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ఎవ్వరికి వాళ్ళకి కావాల్సిన కాయిన్స్ దొరకవు. ఎందుకు దొరకవు అని దానికి ఒక ఇంపార్టెంట్ ప్లాన్తో వెళ్తున్నాను కాబట్టి మీకు అప్పుడు అర్థమైపోద్ది. మరి అప్పుడు దొరకలేనప్పుడు బయట ఎక్కడ దొరుకుతాయి? బయట ఎవరు అమ్ముతారు? ఎవరి దగ్గర ఆ కాయిన్స్, ఇప్పుడు మీరు సంపాదించుకున్న కాయిన్స్ ఏవి, కిబోలో సంపాదించుకుని కానీ, క్యూ లైఫ్ మైనింగ్లో సంపాదించుకుని కానీ మీరు ఎవరికి అమ్మరు, అమ్మలేరు. అది యూటిలిటీ మైనింగ్ అని, అంటే పర్చేజ్ మైనింగ్ అని, ఎక్స్చేంజ్ మైనింగ్ అని అందులోనే వస్తుంది. అయితే ఇప్పుడు ఎవరికైనా కాయిన్స్ కావాలి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి కావాలి, లేదా మనలో ఉన్న వాళ్ళకే కావాలి. ఇప్పుడు చాలా మంది నాకు కాయిన్స్ అమ్ముతారని ఇప్పుడు కూడా పెట్టారు, నాకు కాయిన్స్ అమ్ముతారని చెప్పండి అని. అలా అమ్మడం ఉండదు. అయితే ఇలాంటి వారు కావాలంటే ఎక్స్చేంజ్లో కాయిన్స్ దొరకవు, నేను క్లియర్ చెప్తున్నాను. మీకు కావాల్సిన కాయిన్స్ ఎవరికీ దొరకవు. అదొక సిస్టమేటిక్ ప్లాన్తో వెళ్తున్నాను కాబట్టి అద్భుతమైన రేటుకి వెళ్తూ ఉంటుంది, చక్కగా కొనుక్కోవచ్చు. కానీ కావలసిన దొరకవు, ఎందుకంటే అది చాలా పెద్ద కమ్యూనిటీతో వెళ్తున్నాను నేను. అలాగే దానికి అనేక కారణాలు ఉన్నాయి, తర్వాత మీకు అర్థమవుతాయి. అయితే కాయిన్ కావాలంటే ఇంకొక ఆప్షన్ ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి ఈ బీసీటీ కాయిన్స్తో స్వాప్ ఆప్షన్లో ఇస్తానని చెప్పాను కదా, మీరు కొనుక్కోవచ్చు. ఉదాహరణకి ఆ రోజు ఎంత రేట్ ఉందో అంత రేటుకి, ఇప్పుడు 10,000 ఉందా రోడ్ రేటు, 10,000 కాయిన్స్ మీరు బీసీటీ కాయిన్స్ ఇచ్చేసి ఒక డీ కాయిన్ తీసుకోవచ్చు. 1,00,000 ఉంది, 1,00,000 బీసీటీ కాయిన్స్ ఇచ్చి ఒక డీ కాయిన్ తీసుకోవచ్చు. 1,00,000 కంటే ఎక్కువ ఉంది, అంత రేటుకి డీ కాయిన్ బీసీటీ కాయిన్స్ ఇచ్చి మీరు ఒక డీ కాయిన్ తీసుకోవచ్చు. ఓకే, మరి మీకున్నాయి, మీరు తీసుకుంటారు. లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? తక్కువ కాయిన్స్ బీసీటీ కాయిన్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్తగా వస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రపంచం అన్ని దేశాల నుంచి మన కమ్యూనిటీ వస్తుంది ఇప్పుడు. అది నేను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో నేనని చెప్తాను. మరి అప్పుడు వాళ్ళకు కూడా కాయిన్స్ కావాలి, మరి ఎక్కడి నుండి వస్తాయి? ఎవరు అమ్ముతారు? నేనా? అమ్మను. నాదంతా డెవలప్మెంట్ ప్రాసెస్లోనే ఉంటాను నేను. మరి ఎవరి దగ్గర ఉంటాయి, ఎవరికి దొరుకుతాయి అంటే
బీసీటీ కాయిన్ ఎవరి దగ్గర ఉన్నదో ఆ బీసీటీ కాయిన్ ఇచ్చి ప్రపంచంలో ఎవరైనా సరే డి కాయిన్ను మార్చుకోవచ్చు, స్వాప్ చేసుకోవచ్చు. పూర్వకాలంలో పెసలు ఒక బస్తాడు ఇస్తే మినువులు ఇంకో బస్తా అరబస్తో డిమాండ్ పెట్టి పెసలు ఎక్కువ పండాయి అనుకోండి, మినువులు తక్కువగా పండాయి అనుకోండి, అప్పుడు ఒక బస్తా మినువులకి 2 బస్తాలు పెసలు ఇచ్చేవారు. ఒకవేళ మినువులు ఎక్కువ పండాయి అనుకోండి, పెసలు తక్కువ పండాయి అనుకోండి, అప్పుడు ఆ డిమాండ్ బట్టి 1:2 లేదా 2:3 లేదంటే ఒక బస్తా ఇది అరబస్తా ఇది అలా ఇచ్చేవారు అనమాట. అలాగే ఈ స్వాప్ ఆప్షన్ అనేది ఎప్పటి నుంచో క్రిప్టో కరెన్సీలో ఉంది. దాన్ని ఇక్కడ మనం ప్రవేశపెడుతున్నాం. మీ దగ్గర ఉన్నటువంటి బీసీటీ కాయిన్తో మీరు మార్చుకోవచ్చు, లేదా వేరే వాళ్ళు ఎవరైనా సరే బీసీటీ కొనుక్కుంటేనే, గుర్తుపెట్టుకోండి, బీసీటీ కాయిన్స్ మీ దగ్గర కొనుక్కొని వాళ్ళ దగ్గర బీసీటీ కాయిన్స్ ఉంటేనే డి కాయిన్ స్వాప్ ఆప్షన్లో వాళ్ళకి దొరుకుతుంది, లేకపోతే దొరకదు. కాబట్టి బీసీటీకి మంచి డిమాండ్ వస్తుంది. డిమాండ్ అంటే రేటు పెంచడానికి కాదు, ఎప్పుడు రేటు అది 1 రూపీనే నడుస్తుంది. ఇలా వెళ్ళిపోయిన బీసీటీ కాయిన్స్ అన్ని మీకు క్యాష్ అయిపోతాయి. కాబట్టి అక్కడ కూడా యూటిలిటీ అవుతుంది. దీని యూటిలిటీని చెప్పాను కదా. ఇప్పుడు 3వ తారీఖున సాయంత్రం నేను మన యాప్ని లాంచ్ చేస్తున్నాను. అంటే ఆ యాప్ని అప్పుడు మీకు ఇస్తాను. ఆ టైం నేను ఇచ్చిన టైంలోకి వస్తుంది. ఈలోగా ఇవన్నీ ఇందులో కొన్ని ఉన్నాయి, ఇవన్నీ మారుస్తాను. అందులోకి క్యూలైఫ్లో ఉన్నవన్నీ అందులో పెడుతున్నాను. అయిపోయింది, కొన్ని ఉన్నాయి, అవి పెడుతున్నాను. మిగిలిన ఓపెన్ అయిపోయిన తర్వాత కూడా పెట్టచ్చు. అక్కడి నుంచి మీరు ఈ జాయినింగ్స్ అని అందరూ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి క్యూలైఫ్ ఆపేస్తున్నాను. ఏది వెబ్సైట్లోది మీకు ఇది ఇస్తున్నాను. ఇది యూటిలిటీకి ఇప్పుడు ఇమీడియట్గా ఇస్తున్నాను కాబట్టి మీరు వాడుకొని క్యాష్ చేసుకోండి. ఓకే.